హలో ఫ్రెండ్స్, మంచి మార్గంలో ఈరోజు వరకు ప్రతి ఇష్యూకి మన మార్క్ విశ్లేషణ అందిస్తూ ఉన్నాం. కానీ కొన్ని సో కాల్డ్ రియల్ ఎస్టేట్ ఛానల్స్ వాళ్ళ సబ్స్క్రైబర్ బేస్ ఎక్కువ ఉంది, కానీ వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. దానికోసము చాలా మిస్లీడింగ్ వీడియోస్ చేసి యూట్యూబ్లో ఫ్లోట్ చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం ఏం కలిగిందంటే బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఆ వీడియో చూడగానే అబ్బా బ్రహ్మాండమైన వీడియో, మేము ఇప్పటి వరకు అటువంటి వీడియో చూడనే లేదు, ఎక్సలెంట్ అనాలిసిస్ అని వాళ్ళు ఆ కమెంట్ రాపిస్తున్నారో లేదా కమెంట్ రూపంలో అంటే సబ్స్క్రైబర్సే అంత ఇన్నోసెంట్ ఉన్నారో మనకు తెలియదు. కానీ నేను ఇవాళ నుంచి ఏ ఇష్యూ మీదైనా కౌంటర్ వీడియోస్ చేయదలుచుకున్నాను. దాన్ని నేను ఇవాళ రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్, దాంట్లో సౌరభ్ అనే వ్యక్తి, ఈయన వెంచర్ డెవలపర్ కూడా. అయితే ఈయన వీడియోస్ టైటిల్, దాంట్లోని కంటెంట్ టోటల్ మిస్లీడింగ్ కంటెంట్ ఉంటుంది. అంటే చూసేవాళ్ళు చూస్తున్నారు కదా అంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ అక్కడ చూసే వాళ్ళకు కూడా నిజాలు తెలియాలి. కనుక అట్లీస్ట్ మన ఛానల్లో ఎవరైనా రిస్క్లెస్ రియల్ ఎస్టేట్లో హౌ టు ఫైండ్ అఫోర్డబుల్ విలాస్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ అనే ఒక టైటిల్తోని ఒక వీడియో రిలీజ్ చేశాడు ఈ సౌరభ్ అనే వ్యక్తి. ఆయన క్యాల్కులేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే మంచి మార్గంలో ఎప్పుడు క్యాల్కులేషన్స్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి, అంటే ఒక 8 నెలల తర్వాత మేలుకొని అసలు ఈ క్యాల్కులేషన్స్ చూపించాలి అని డిసైడ్ అయ్యాడు. చాలామంది బిల్డర్లు, డెవలపర్స్, యూట్యూబర్స్ క్యాల్కులేషన్ ఎందుకు చూపియారు ఎందుకంటే క్యాల్కులేషన్ కింద చూపించడానికి పోతే వాళ్ళ గుట్టు బయటపడుతుంది, గుట్టు రట్ అవుతుంది. అందుకోసం క్యాల్కులేషన్ చూపించారు. కానీ ఈ సౌరభ్ అనే వ్యక్తి క్యాల్కులేషన్స్ ఎలా చూపిస్తున్నాడు అంటే, క్యాల్కులేషన్ చూపిస్తున్నాడు కదా, బహుశా ఇది నిజమై అయిండొచ్చు అనే ఫీలింగ్ తెప్పియాలి అని I spoke to many builders and developers and I'm making this video. Dear Saurabh, ఒక్కటి గుర్తుకుపెట్టుకో, బిల్డర్స్ డెవలపర్స్ ఎప్పుడు తమ పొట్ట కొట్టే డేటా బయట పెట్టారు. ఆ డేటా మనమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంతేగాని నేను బిల్డర్ని అడిగినా, మేస్త్రిని అడిగినా రేట్ ఇంతే అంటున్నాడు, బిల్డర్ మాకేం దక్కదు అంటున్నాడు, మాకు మేము కట్టి విల్లాస్ అమ్మితే కూడా కాస్ట్ అవుతుంది కానీ మాకేం వస్తలేదు అంటున్నాడు, అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా అనేది మూర్ఖత్వము. యు ఆర్ మిస్లీడింగ్ పీపుల్ ఇంటెన్షనల్లీ బికాజ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ట్రేడ్. కానీ మంచి మార్గం అనే ఛానల్ ఇలాంటి అంటే తప్పుడు క్యాల్కులేషన్స్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంది. ప్రతి ఒక్క వెంచరు, ప్రతి ఒక్క హైరైజ్ యొక్క కాస్టింగ్, దాంట్లోని ఫీచర్స్, దాంట్లోని ఫ్లాస్, ప్లస్ వాళ్ళకు బిల్డర్స్ జనరేట్ అయ్యే ప్రాఫిట్ క్లియర్గా చెప్తుంది. అందుకోసము కౌంటర్గా ఈ రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అంటే వెంచర్స్లో వీళ్ళకి ఏం డబ్బులు రావు, ఓ 20-30% ప్రాఫిట్తో బిల్డర్స్ బయటపడుతున్నాడు అనే చెప్పే ప్రయత్నము
ఇట్ టోటలీ మిస్లీడింగ్. అసలు టైటిలే మిస్లీడింగ్. హౌ టు ఫైండ్ ఏ రైట్ విల్లా, అఫోర్డబుల్ విల్లా. చూడండి ఎట్లుంది, అఫోర్డబుల్ విల్లా ఇన్ వెస్ట్ హైదరాబాద్. ఇప్పుడు ఈయన ఏం సూచిస్తున్నాడు అంటే, ఈ కొల్లూరు ఆ పైన ప్రాంతము ఇక్కడంతా ఈ పాడి అని సమ్ ఏరియాస్ ఇలా ఇక్కడ 2.5 to 3 crores విల్లా పెట్టడము అదేం పెద్ద ఆశ్చర్యపోయే విషయం కాదు. ఇక్కడ నార్మల్గా అన్ని విల్లాస్ 2.5 to 3 crores మధ్యలో ఉంటాయి. ఎందుకంటే నేను మీకు ఇవాళ క్యాల్కులేషన్ చూపిస్తాను. ఆ క్యాల్కులేషన్ ప్రకారము ఒక బిల్డర్కి 40% ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. అది కూడా డివైడెడ్ బై 3 years. అంటే ఒక విల్లా డెవలప్ చేయడానికి, ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి 3 years పడుతుంది. ఆయన ఆశించేది 40% ప్రాఫిట్ మాత్రమే. 40% డివైడెడ్ బై 3 చేసుకుంటే కూడా మనకు ఏం పెద్ద 14% ప్రాఫిట్ తప్ప ఏం రాదు ఈ విల్లా ప్రాజెక్ట్స్లో అని వైట్ బోర్డు మీద బాగా లెక్కలేసాం. కింద కూడా కమెంట్స్ అవి ఏం తిన్నారో ఏం చదువుకున్నారో కానీ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ లాగా ఉన్నారు. ఆ సన్నాసులు కూడా తలూపుతున్నారు. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అట. ఇవాళ మంచి మార్గం వ్యూవర్స్కి ఒక కౌంటర్ పంచ్ వీడియో ఇది, రిస్క్లెస్ రియల్ ఎస్టేట్. సౌరభ్కి కూడా, సౌరభ్ నీకు ఉన్న రెప్యుటేషన్కి, నీకు ఉన్న సబ్స్క్రైబర్స్కి న్యాయం చేయాలి. నాకు తెలుసు నువ్వు కూడా వెంచర్స్ ఫ్లోట్ చేసావు, అంటే నీకు పైసలు వస్తలేవు, కానీ నువ్వు మిస్లీడ్ చేయదు. నీ సోకాల్డ్ క్యాల్కులేషన్ వైట్ బోర్డ్ క్యాల్కులేషన్స్. ఎందుకంటే ఇక్కడ మంచి మార్గం ఉంది. మంచి మార్గం ఈ ఇనిషియేటివ్ ఎప్పుడో నుంచో తీసుకొని మొత్తం రియల్ ఎస్టేట్ లెక్కలని బయట పెడుతున్నావు. సో ఇవాళ సౌరభ్ ఇచ్చిన లెక్కలకు పంచ్, కౌంటర్ పంచ్ మంచి మార్గం ద్వారా నేను ఇవ్వదలుచుకున్నాను. మీరు ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, మీరే తేల్చుకోండి అసలు వీడియో ఎట్లా మిస్లీడింగ్ వీడియో ఎలా అప్లోడ్ చేస్తారో. అసలు చాలామందికి ఈ బిల్డర్స్ 14-12% పర్ ఇయర్కి ఈ వెంచర్ డెవలప్ చేస్తున్నట్టు. నేనేమంటా, మీరు ఈ 12-14% వెంచర్ డెవలప్ చేసే బదులు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోండి కదా. చిట్టీలు కట్టుకున్నా మీకు దీనికన్నా ఎక్కువ వస్తాయి. మళ్ళీ కష్టపడి 100 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం ఎందుకు, ఆ 12%-10% కోసం ఇంత పాటలు పడడం ఎందుకు అని అడుగుతున్నాం. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అకార్డింగ్ టు సౌరభ్, ఈ వెలిమేల, కొల్లూరు ఇటువంటి ప్రాంతంలో పాడి ఏమేమి ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ వెస్ట్ హైదరాబాద్లో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. శంకర్పల్లి, మోకిల, షకీల ఇటువంటి ప్రాంతాలు. అయితే ఇక్కడ 15 కోట్లు, 20 కోట్లు, 25 కోట్ల రూపాయలకు ఒక ఎకరా దొరుకుతుందట. 15, 20, 25 crores ఒక ఎకర్ మీకు ఇక్కడ దొరుకుతుంది. సో ఈయన చెప్పిన లెక్క ప్రకారం 1 ఎకరాలో ఒక బిల్డరు 14 ఫ్లాట్స్ అంటే విల్లాస్ మాత్రమే కట్టగలడట. 1 ఎకరం అంటే 4840 గజాలు, చదరపు గజాలు. మీరేమన్నా యార్డ్స్, ఇంగ్లీష్ చెప్పండి, యార్డ్స్. 4840 యార్డ్స్. దీంట్లో బిల్డర్ డెవలప్ చేయగలిగిన ఏరియా 2600 to 2800 అట. అజంప్షన్స్ వేరే, కాస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ వేరే, యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ వేరే, అఫోర్డబిలిటీ వేరే, కాస్టింగ్ వేరే. అంటే
నువ్వు ఆషామాషిగా 15, 20, 25 కోట్లు ఉండొచ్చు. మంచి మార్గంకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే builder is making only 14% per year. He is completing a project in 3 years, so he is making maximum 40% on his project. అనే ఘోరమైన దరిద్రమైన అబద్ధము చెప్పకూడదనే మంచి మార్గం నీకు చెప్తున్నాను, అడ్వైజ్. నేను నీ వీడియోని పటాపంచలు చేసేవాళ్ళు. నేను ఒక ఎకరం 15 కోట్లుగా తీసుకున్నా. మీ ప్రకారమే 15 కోట్లు ఒక ఎకరం. దయచేసి అందరూ గమనించాలి. మనకు 1 ఎకర్లో విల్లా ప్రాజెక్ట్స్ జనరలీ కనిపించవు. ఆ విల్లా ప్రాజెక్ట్స్ 1.5, 2, 3, 5 ఎకర్స్ వరకు ఉంటాయి. ఎవరు ఒక ఎకరా తీసుకొని అర్ధ ఎకరా తీసుకొని దాంట్లో విల్లా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయరు. ఎవడైనా 1.5, 2, 3, 4, 5, 20 ఏకర్స్ కూడా విల్లా ప్రాజెక్ట్స్. అయితే సౌరభ్ ఏం చేసిందంటే జనాలను మిస్లీడ్ చేయడానికి 1 ఎకర్ విల్లా ప్రాజెక్ట్ అని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు మీకు అది ఆయనకి చెప్తా. 1 ఎకర్ విల్లా ప్రాజెక్ట్. 1 ఎకర్ అనగా 4,840 yards. దీంట్లో 2,600 yardsే కట్టగలడట. అయితే ఆయన 14 విల్లాస్ వేసుకున్నాడు ఒక ఎకరానికి. 14 విల్లాస్ వేసుకుంటే ఈ 15 కోట్ల ప్రాపర్టీ ల్యాండ్ వాల్యూ ఉంది కదా, దాన్ని డివైడ్ చేసిండు. మనం చేస్తాం కదా మంచి మార్గాన్ని, అట్లనే చేసిండు. సేమ్ మన మెథడ్ ఎంచుకున్నాడు, అట్లా ఫ్లాప్ అవుతుంది. 15 crores per acre తీసుకున్నాడు. తీసుకొని 14 విల్లాస్ కట్టిండు. ఆయన ప్రకారము ఒక్క విలాకు ల్యాండ్ కాస్ట్ 1,10,00,000 అవుతుంది. 7 లక్షలు, 1,07,00,000 నుంచి 1,10,00,000 అవుతుంది ఒక విలాకు ఓన్లీ ల్యాండ్ కాస్ట్. ఈ 1 ఎకర్ డివైడెడ్ బై 14 విల్లాస్ చేస్తే ఆయనకు 1,10,00,000, 1,07,00,000. అయితే ఇక్కడ వరకు బాగుంది. టోటల్ ల్యాండ్ మాస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ పీసెస్ డివైడ్ చేస్తే మీకు టోటల్ ల్యాండ్ యొక్క అంటే పర్ విలా ఒక ల్యాండ్ కాస్ట్ ఎంత పడుతుంది చెప్పేస్తున్నా. అగ్రీడ్, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ మిస్టేక్ చేసిండు. ఏమి చేసిండు? మ్యాజిక్ మిస్టేక్ అంటే ఇంటెన్షనల్ మిస్టేక్. అదేమంటే G+1 మ్యాక్సిమం విల్లాస్ G+1 ఉంటాయి, లేదా G+2 ట్రిప్లెక్స్ విల్లాలు మన దగ్గర ఎవడు 2-2.5 కోట్లకు అమ్ముతున్నాడు. అవి ఎక్కడో వెళ్ళిపోతున్నాయి. సో G+1 విల్లా గురించే డిస్కస్ చేశాడు. G+2 విల్లా తీసుకున్నా ఈయన చెప్పినట్టు 60-70 లక్షలు కన్స్ట్రక్షన్ కాస్ట్ కానే కాదు. 60-70 లక్షలు కన్స్ట్రక్షన్ కాస్ట్ కానే కాదు. ఈయన ఎట్లా చేసిండంటే ఒక ఇండిపెండెంట్ ఒక ఇల్లు కడుతుంటే ఒక ఇండిపెండెంట్ G+1 విల్లా కట్టినా 18 లక్షలకు పైన కానే కాదు. 18 lakhs ఖర్చు అవుతుంది విత్ పిల్లర్స్. ఎందుకు అవుతుంది? జనరలీ పోతే ఒక 20-22 lakhs అవుతుంది జబర్దస్త్ క్వాలిటీతో కడితే. ఎట్లా కడితే జబర్దస్త్ క్వాలిటీతో కడితే 20-22 lakhs అవుతుంది. అయితే ఈయన ఏం చెప్తుండు, ఒక విలా కంప్లీట్ చేయడానికి 60-70 లక్షలు అవుతుంది. ఇక్కడనే మార్జిన్ తేడా ఉంది. ఇప్పుడు ఒక రో హౌసెస్ లాగా, ఇక్కడ ఇది విల్లాలు కాదండి మీరు కొనేది, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో ఇవి విల్లాస్ కాదు, రో హౌసెస్. ఇప్పుడు స్లాబ్ వేసేటప్పుడు ఒక కాంట్రాక్టర్ని పెట్టుకొని రో హౌసెస్లో లైన్గా స్లాబ్లు వేసుకుంటూ పోతారు.
అంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ విపరీతంగా పడిపోతుంది. ఇప్పుడు 20 విల్లాలకు ఒక్కసారే టైల్స్ కొంటారు, ఒక్కసారే సిమెంట్ కొంటారు, ఒకసారే స్టీల్ కొంటారు. అంటే బల్క్ పర్చేజ్లో చాలా తక్కువ మార్జిన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, కాస్ట్ ఉంటాయి. కానీ కాస్ట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈయన. ఈయన ఏం చేసిండు, కన్స్ట్రక్షన్ కాస్ట్ని 4 పెంచేసిండు. పెంచేసి ఒక G+1 G+2 60 నుంచి 70 లక్షలు పడుతుందట కన్స్ట్రక్షన్ కాస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 2000 పర్ SFT అట. 3000 SFT, 3000 SFT విల్లా. ఒకటి గమనించండి, 3000 SFT విల్లా అంటే ఈ విల్లాల టోటల్ కన్స్ట్రక్షన్ కాస్టా లేదా బయట ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా, ఓపెన్ స్పేస్లో కూడా కన్స్ట్రక్షన్ జరిగి ఉంటుంది అరాకొరాగా, స్లాబ్ లేకుండా, అలాంటివా ఏది మెన్షన్ చేయలేదు. ఆయన ఏమన్నాడు, 3000 SFT విల్లా అన్నాడు. అంటే ప్లెయిన్గా చెప్పేసిండు. దానికి కన్స్ట్రక్షన్ కాస్ట్ 60 to 70 lakhs అని చెప్పిండు. కానీ ఇండిపెండెంట్ ఒక విల్లా కట్టిన 20-22 లక్షలు దాటదు. 20-22 లక్షలు దాటదు. అది రో హౌసెస్ అంటే ఒక్కసారి 20-30 విల్లాలు కడితే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీవ్రంగా పడిపోతుంది. ఇప్పుడు మనం G+ అంటే ట్రిప్లెక్స్ విల్లా తీసుకున్నాం. ట్రిప్లెక్స్ విల్లా అనుకోండి, ట్రిప్లెక్స్ విల్లా తీసుకున్నాం. ట్రిప్లెక్స్ విల్లా తీసుకున్న 26 to 28 లక్షలు అయిపోతుంది ట్రిప్లెక్స్. కానీ నేను ట్రిప్లెక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒక మామూలు విల్లా అంటే G+1 అది 2.5-3 crores నార్మల్ అట. ఎట్లా అంటే ఒక విల్లాకు 1 crore 10 lakhs, 1 crore 7 lakhs to 1 crore 10 lakhs ల్యాండ్ కాస్ట్ పడుతుంది. సరే, ఈ అబద్ధం కూడా నమ్ముదాం. ఫస్ట్ అబద్ధం ఏమి, రన్నింగ్ కాస్ట్ ఆఫ్ దట్ 1 acre ల్యాండ్ ఇస్ 15 crores. ఇప్పుడు ఆ బిల్డర్ ఒక విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేద్దామంటే 3 years బిల్డింగ్ టైం పడితే ఆయన ఈ ల్యాండ్ ఎప్పుడు కొనింటాడు, ఒక 6 or 10 years బ్యాక్ కొనింటాడు. కొని పెట్టుకొని టైం రాగానే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాడు. ఎందుకంటే ఈ ఇన్వెస్ట్ చేయగానే సేల్స్ అయిపోతే దానికి లాభాలు ఇమ్మీడియట్గా వస్తాయి. అంతేగాని వాడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ల్యాండ్ కొని దాని మీద నెక్స్ట్ మంత్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. 3 years కన్స్ట్రక్షన్ టైం ప్లస్ ఈ ప్లాట్ ఈ ల్యాండ్ గ్యారంటీగా ఒక 7 or 10 years బ్యాక్ కొని ఉంటాడు. అప్పుడు దాని విలువ ఎంత, పోనీ అప్పటి విలువ ఎందుకు వేసుకోవాలి, ఇప్పుడు పెరిగింది కదా, పెరిగిన విలువ మీద వేద్దాం. నేనేమంటా, పెరిగిన విలువ వేస్తావు కరెక్టే, నువ్వు ఏ విలువ వేస్తున్నావు గమనించాలి. ఏ విలువ వేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ టైం 3 to 5 years. అయితే ఇప్పుడు బిల్డర్ ఊరుకోడు. ఇప్పుడు 5 years బ్యాక్ 3 years బ్యాక్ రన్నింగ్ రేట్ వేయడు. 3 years తర్వాత ఆ ల్యాండ్ రేట్స్ ఏముంటాయో ఆ రేట్స్ మీ విల్లాపై వేస్తాడు. ఇప్పుడు రన్నింగ్ రేటు ఎకరా 15 crores ఉంటే 15 crores వేయడు, 18 crores వేసి మీరు చూడండి విల్లా కన్స్ట్రక్షన్ అయ్యి డెలివరీ అయ్యే వరకు దాని కాస్ట్ పెంచేస్తాడు. ఎందుకు పెంచేస్తాడు తెలుసా, ల్యాండ్ కాస్ట్ రన్నింగ్ రేట్ ప్రకారం వేస్తాడు. అంటే 5 ఏళ్ళ బ్యాక్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ఆయన ఈ 5 years దాటుతుంటే ఆ ల్యాండ్ ప్రైజెస్ కూడా క్యాల్కులేషన్ చేసుకొని అది కస్టమర్కి అంటిస్తాడు త్రూ బ్యాంక్ లోన్స్. ఇప్పుడు 2.5 crore విల్లా అది రీపే చేసే వరకు నేను చెప్తున్నా కదా 5 crores పైన పడుతుంది. అయితే ఇప్పుడు ఆయన ఇంకో విచిత్రం ఏం చెప్పిండంటే, ఒక యూనిట్కి 5 lakh rupees సర్వీసెస్కి అప్రూవల్స్కి పడుతుంది. 5 లక్షలు ఒక బిల్డింగ్కి 5 లక్షలు పర్మిషన్స్ కోసం పడుతుందట. 5 లక్షలు ఎందుకో నాకు అర్థం కాలే. అంటే ఒక ప్రాజెక్ట్ ఉంటే 5 లక్షలు అంటే ఒక 14 యూనిట్లు అంటే 7-8 అంటే 80 లక్షలు, 70-80 లక్షలు ఉట్టి అప్రూవల్ అంటే లంచాలకు దానికి 70-80 లక్షలు ఒక విల్లా ప్రాజెక్ట్.
ఉట్టి అప్రూవల్ కోసం అట ఉండొచ్చు. నేను లేదన్నాను, ఎందుకంటే ఏదైనా క్రియేట్ చేయొచ్చు, ఏదైనా హైప్ చేయొచ్చు. సరే, లంచాలు ఇచ్చినాం, 70 లక్షల లంచాలు ఇచ్చినాం, సరిపోయింది. అయితే జనరల్లీ మన దగ్గర అందరూ ఈ విల్లా ప్రాజెక్ట్స్లో 10 lakhs క్లబ్ హౌస్ కోసం వేస్తారట. 10 lakhs క్లబ్ హౌస్ కోసం అంటే ఏమైంది? 14 విల్లాలంటే కోటి, అంటే ఈజీగా 1.5 కోటి రూపాయలు విల్లా కాస్ట్ మీద వేసేసిండు. మీరు గమనించాలి, ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఇప్పుడు ఈయన 60-70 లక్షలు కన్స్ట్రక్షన్ కాస్ట్, 1.10 crores అంటే 1.10 crores ల్యాండ్ కాస్ట్, 5 లక్షలు అప్రూవల్ కాస్ట్, 10 lakhs క్లబ్ హౌస్ కోసం వసూలు చేస్తారట. 10 lakhs అది నార్మల్ అంట. క్లబ్ హౌస్ అంటే ఎక్కడైనా 10 లక్షలు వసూలు చేస్తారు. ఇప్పుడు నేను నా వీడియో ముందర పోతుంటే మీకు ఎట్లా మిస్లీడ్ చేస్తున్నాడు ఈ వ్యక్తి అనేది నాకు అర్థమవుతుంది. అయిపోయిందా? 10 లక్షలు క్లబ్ హౌస్ అగ్రీడ్ అంటే నీ టోటల్ కాస్ట్ ఎంత? 1,10,00,000, 70 లక్షలు అంటే 1,80,00,000 ప్లస్ ఈ చిల్లర వల్ల కాస్ట్ పడితే 2 కోట్లు అని ఒక రౌండ్ ఫిగర్ చేసేసింది. తానే కష్టపడి ఒక రౌండ్ ఫిగర్ చేసింది, 2 కోట్లు. దానిపై 40% ప్రాఫిట్ అంటే అన్ని కలిపి 2.5 కోట్లకు అమ్ముకుంటుండు. అదెంత? 3 ఏళ్ళు కష్టపడి కన్స్ట్రక్షన్ చేసి ఒక 12-14% ప్రాఫిట్ నుంచి 40% ప్రాఫిట్ తీసుకొని మీకు ఒక 40 లక్షలు 50 లక్షల ప్రాఫిట్కే మీకు విల్లా దానం చేసేది అనేటట్టు చెప్పిండు. పాపులర్ బిల్డర్స్ అంతా చెప్పిందంట ఇట్లే ఉంటుంది కాస్టింగు, మనము 1 ఎకరాన్ని ఫుల్ యూజ్ చేసుకోలేము, 2600 to 2800 యార్డ్సే మేము యూజ్ చేసుకోవచ్చు. సో కాస్ట్ ఆఫ్ విల్లా అట్లా పెరిగిపోతుంది, ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉన్నందుకు విల్లా కాస్ట్ పెరుగుతుంది. అంటే 2 కోట్ల విల్లా కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే ఇంక్లూడింగ్ అంటే ఎక్స్క్లూడింగ్ ప్రాఫిట్ విత్ ప్రాఫిట్ కలిసి 2.5 కోట్లు 3 కోట్లు కామన్ అని ఈ వీడియోలో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇంగ్లీష్లో. ఇక్కడ ల్యాండ్ కాస్ట్లో చమత్కారం చేసిండు. ఇనీషియల్ ల్యాండ్ కాస్ట్లో అది 1,10,00,000 వరకు తీసిండు, అది డెలివరీ అయ్యే వరకు 1,20,00,000 1,30,00,000 తీసుకుపోతాడు. రెండో చమత్కారం కన్స్ట్రక్షన్ కాస్ట్ 22 లక్షలు మ్యాక్స్ G+2 పెట్టిన, 22 lakhs ఖర్చు పెడితే G+2 అయిపోతుంది మంచి మెటీరియల్. దాన్ని 70 లక్షలు చేసిండు, 60-70 చేసిండు, అయిపోయి 5 లక్షలు ఉట్టి జనరల్ బ్రైబ్స్ సర్వీసెస్ అప్రూవల్స్ కోసం 5 లక్షలు అట ఒక్క ఇంటికి. అది ఎట్లయితే మాకు తెలియదు. అంటే 1 కోటి రూపాయలు తీసుకుంటుండ్రు ఒక 14 విల్లాలు అప్రూవ్ చేయడానికి. అయిపోయిందా? 2.5 కోట్లు నార్మల్ ఆయన ప్రకారం ఇవ్వాల్సిందే. అంత కష్టపడ్డ వెంచర్ ఓనర్ ప్రాఫిట్ లేకుండా దానం చేస్తాడా? 40% తీసుకుంటుండు 3 yearsకి, అంటే అప్రాక్సిమేట్గా 15% వస్తుంది. సో మీరు ఇవ్వాల్సిందే అన్న. సరే ఇస్తాం, 2.5-3 కోట్లు. సైలెంట్గా ఏం చేసిండు? GST ప్లస్ ఈ రిజిస్టర్ ఛార్జెస్ వేరే అన్నాడు. సైలెంట్గా చెప్పిండు, ఏ అలసడి లేకుండా. కింద రాసిండు, అది మెన్షన్ కూడా చేస్తలేడు, GST ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వేరే. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఎవరిని ఎలా దోపిడీ చేస్తున్నారు. అంటే ఈయన ప్రకారము 2.5 కోట్ల విల్లాకి మనకి ఇంకో 20-30 లక్షలు వేసుకొని మనం రిజిస్టర్ చేసుకుంటే సంసారం చల్లగా ఉంటుంది. అంటే ఇంకో 10-15 లక్షలు వేసుకోండి పైన, అంటే 2.5 లక్షలు మన వెంచర్ ఓనర్కి ఇస్తే ఇంకో 15-20 లక్షలు గవర్నమెంట్కి సమర్పించుకోవాలి. ఆ సమర్పణ అనేది గట్టిగా చెప్తలేడు, చాలా సైలెంట్గా చెప్తాడు. ఆ వడ్డన ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్కి, ఏం లేకుండా 10-15 లక్షలు ఇవ్వాలి.
ఏం లేకుండానే క్లబ్ హౌస్కి 10 లక్షలు ఇచ్చేయాలి. ఏం లేకుండానే ఒక ఎకరం 15-20 కోట్లు అనాలి. కోకాపేటలో మనోటి 30-40 కోట్లు ఉండే దాన్ని వీళ్ళు ఆ కొల్లూరు అవతలు తీసుకుపోయి వేలిమేల అక్కడంతా పోయి దాన్ని ఒక 20 కోట్లు చేసేసిండ్రు. ఒప్పుకోవాలి అంతే. మనం చెప్తున్నప్పుడు ఒప్పుకోవాలి అంతే. 15-20 అంటే 20 అంతే. కన్స్ట్రక్షన్ కాస్ట్ 60 to 70 lakhs అంటే ఓకే అనాలే. అయిందా? అయిపోయి శకం ముగిసింది. అంటే 2.75 crores ఈజీగా పెట్టచ్చు. G+1 G+2 విల్లా 3 కోట్లు పెట్టచ్చు. G+2 విల్లా అని చెప్తున్నాడు. కాస్టింగ్ ఇట్లుంది, మీరే ఆలోచించండి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఏ సన్నాసి కూడా 1 ఎకరం తీసుకొని 14 విల్లాస్ ప్రాజెక్ట్ జనరల్లీ డెవలప్ చేయడు. అది 2 acres 3 acres ఉంటుంది. ఇప్పుడు నేను మీకు జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా. 1 ఎకరానికి నేను రాసుకున్నా కదా, 1 ఎకరానికి ఈయన చెప్పిన వెంచర్ ఓనరు 14 విల్లలు కట్టిండు. దానికి నువ్వు 2.5-3 కోట్లకు కొనొచ్చు అంటున్నావు. ఇప్పుడు 2 ఎకరాల ల్యాండ్లో ఒక వెంచర్ ఓనరు నువ్వు 14 అన్నావు. 2 ఎకరాలు అంటే 28 కట్టాలి. కరెక్ట్ కదా నీ ప్రకారం? వాడు ఏం చేస్తాడు? 2 ఎకరాలు 28 కట్టాడు. ల్యాండ్ ఎక్కువ ఫ్రీ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది మనకి 2 acres అంటే. వాడు ఏం చేస్తాడు? ఈ 14-28 కట్టాలి కదా 2 acresకి, వాడు 32 కడతాడు. అంటే 4 విల్లాలు ఎక్స్ట్రా కడతాడు 2 ఎకరాలు. ఇప్పుడు 1 into 1 + 1 చేయడు. ఇప్పుడు 1 + 1 = 2 acres అంటే ఫ్రీ హోల్డింగ్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కనుక క్లబ్ హౌస్ అంతే ఉంటుంది కనుక క్లబ్ హౌస్ ఇప్పుడు 14 విల్లాలు 32 విల్లాలు అయితే క్లబ్ హౌస్ డబల్ చేయడు. 1 రూమ్ 2 రూమ్లు ఎక్స్ట్రా అటాచ్ చేస్తాడు, దానికి ఎక్కువ ఇస్తాడు తప్ప క్లబ్ హౌస్ అట్లే ఉంటుంది. అర్థమైండొచ్చు మీకు. ఇప్పుడు 1 acre కాస్ట్ ఆఫ్ బయింగ్ 1 acre ఈజ్ నాట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ బయింగ్ 3 acres or 2 acres or 5 acres. దాంట్లో డిస్కౌంట్ ఉంటుంది. ఆ ఊసెత్తుతలేడు, అందుకోసం కావాలని 1 acre తీసుకున్నాడు. అంటే విల్లా ఓనర్కి ఏమొస్తలేదు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 acre పక్కా 1 acre తీసుకున్నాడు. ఇప్పుడు ఏమవుతుందని మీకు చెప్తా. ఇప్పుడు 2 acresలో ఒక వెంచర్ ఓనరు 32 విల్లాలు కడతాడు. 32 విల్లాలు కడతాడు. ఆ విల్లా ఫస్ట్ 1 acreలో ఏమైంది? ఒక విల్లాకు 1,10 lakhs అయింది. ఇప్పుడు 2 acresలో 32 విల్లాలు కడితే 93 lakhs అవుతుంది ల్యాండ్ కాస్ట్. అది 3 ఎకరాలలో కొడితే ఒక్క విల్లాలో 3 ఎకరాలలో 52 విల్లాలు కడతాడు. ప్రపోర్షన్ ప్రకారంగా చెప్తున్నా. 3 ఎకరాలు అంటే చాలా పెద్ద ల్యాండ్ మాస్ ఉంటుంది. దాంట్లో వాడు 14+14+14 కట్టాడు. వాడు 1 acreకి ఏం కడతారో దానికన్నా ఒక 6 to 8 విల్లాస్ ఎక్స్ట్రా కడతాడు. ఎందుకంటే ఫ్రీ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది. ఈ రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ కావాలని 1 acre తీసుకొని దాన్ని కంజెస్టెడ్ చేసి మీకు కాస్ట్ టాలీ అవుతుందని చూపిస్తున్నాడు. 3 acres తీసుకున్నాడు వాడు 14+14+14 కట్టాడు. వాడు 52 విల్లాస్ కడతాడు. దాంట్లో ఎందుకు కడతాడు? 14,520 అంటే గజాల స్థలం ఆయన దగ్గర ఉంటుంది. దాంట్లో 52 విల్లాలు అలవక కడతాడు. ఎందుకు తెలుసా? దాంట్లో క్లబ్ హౌస్ ఈ 1 acreకి 3 acresకి పెద్ద తేడా ఉండదు. ఒక 2-3 రూమ్లు ఎక్స్ట్రా కడతాడు. క్లబ్ హౌస్ అట్లే ఉంటుంది. మీరు చూడండి ఎట్లా ఉంటుంది క్యాలిక్యులేషన్, అంటే ఎంత మిస్లీడింగ్ ఉంటుంది క్యాలిక్యులేషన్ చూడండి. క్లబ్ హౌస్ అట్లే ఉంది, విల్లాలు పెరిగిపోయినాయి కానీ దాని కాస్ట్ చూపిస్తలేడు. ఇప్పుడు దాని కాస్ట్ ఏమవుతుంది? 3 ఎకరాలలో 52 విల్లాలు కడితే ఒక్కొక్క విల్లాకు 86 లక్షలు అప్రాక్సిమేట్ చెప్తున్నాను. 83 కావచ్చు, 86 కావచ్చు, 87 కూడా కావచ్చు. 86 లక్షలు ప్రతి విల్లాకు ల్యాండ్ కాస్ట్ పడుతుంది. 86 లక్షలు.
అంటే ఒక్కొక్క విల్లా ఇంకా 14 లక్షలు తక్కువ పడుతుంది ల్యాండ్ కాస్ట్. 3 acres విల్లా ప్లాట్ అయితే ఎవడు 1 acre విల్లాలు కట్టాడు, 3 ఎకరాల విల్లా, దాంట్లో 86 లక్షలు ఈయన ప్రకారం 15 కోట్లకు లెక్కేస్తున్నాను. అది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, 83 ఉండొచ్చు, 87 ఉండొచ్చు, 86 ఉండొచ్చు. అంటే 14 లక్షలు ఒక విల్లా ఇంకా ఆయనకు ల్యాండ్ మీద మిగులు. ఇది రిస్క్లెస్ రియల్ ఎస్టేట్కి కనిపిస్తుంది. ఆయన కావాలనే 1 acre పెట్టి తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి ఇదంతా అయిపోయిందా. ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఈయన చెప్పే G+1 G+2 విల్లాలు 22 లక్షలకు కంప్లీట్ అయ్యే విల్లా ఈయన 70 లక్షలు అని చెప్తున్నాడు. 70 లక్షలు, 60 నుంచి 70 లక్షలు, 60 నుంచి 70 లక్షలు. అక్కడ ఒక ఎంత మిగిలించుకున్నాడు, ఒక 38 లక్షలు మిగిలించుకున్నాడు. జనరలీ 14 లక్షలు ఈ 1 acre to 3 acre బిట్ మధ్యలో గ్యాప్ వచ్చేసింది చూడండి, 14 lakhs. ఇక్కడ 38 లక్షల నుంచి 40 లక్షల మిగులు, అంటే 40 + 16 15 పట్టుకోండి, 55 lakhs అక్కడనే వచ్చేస్తున్నాయి. కన్స్ట్రక్షన్ ల్యాండ్ కాస్ట్ పైనే బిల్డర్కి 55 లక్షలు మిగులుతుంది. అయిపోయిందా? అయిపోయి ఇప్పుడు ఈయన 5 లక్షలు అప్రూవల్ అంటున్నాడు. జస్ట్ అప్రూవల్ కోసం 5 లక్షలు, అది మళ్ళీ కస్టమర్ మీద ఇస్తాడు. అది కాకుండా ఇంకా చాలా కాస్ట్ అంటిస్తాడు మెల్లగా, ఇప్పుడు మామూలుగా ఉండదు. అది కాక మళ్ళీ మెయింటెనెన్స్ అది మెన్షన్ చేయడు. ఇప్పుడు హైఫై విల్లాలలో మెయింటెనెన్స్, గేటెడ్ కమ్యూనిటీ కనుక మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, అవే మెన్షన్ చేస్తలేడు. ఇంకా ప్రతి ఒక్క విల్లా బ్యాంక్ ఫైనాన్స్ అంటే అది కట్టే వరకు డబుల్ అయిపోతుంది. 2.5 కోట్ల విల్లా 5 కోట్లు అవుతుంది కట్టే వరకు, అది మెన్షన్ చేస్తలేడు, కామ్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ 3 ఎకరాల ప్రాజెక్టులో కూడా క్లబ్ హౌస్కి 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి? నేను చిన్న క్వశ్చన్ అడుగుతా, లాజిక్. 1 ఎకరా ప్రాజెక్టులోనేమో 10 లక్షలు క్లబ్ హౌస్ పెడితే, ఇప్పుడు 3 ఎకరాల ప్రాజెక్ట్ కూడా 10 లక్షలు క్లబ్ హౌస్ ఎందుకు పెట్టాలి? అప్పుడైతే 14 విల్లాలు ఉండే, ఇప్పుడు 52 విల్లాలు ఉన్నాయి కదా, దీని కాస్ట్ తగ్గాలి కదా. మరి మీరు ఎక్కడ చూడండి, కొల్లూరు, వెలిమేల ఇవన్నీ చెప్తున్నాడు కదా ఈయన ఎక్కడ చూసినా ఆ క్లబ్ హౌస్ కాస్ట్ సేమ్ ఉంటుంది, ల్యాండ్ కాస్ట్ సేమ్ ఉంటుంది, విల్లా కాస్ట్ కూడా సేమ్ ఉంటుంది. స్పాట్ల 1 ఎకర్కి 3 ఎకర్కి నేను చూపిస్తున్నా కదా, స్పాట్లో 15 లక్షలు మిగిలే, కన్స్ట్రక్షన్ కాస్ట్లో హేరాఫేరీ చేస్తుంది, అక్కడ ఒక 40 లక్షలు, 5 లక్షలు అప్రూవల్ కాస్ట్ అంటే అది కూడా హేరాఫేరీని, 10 లక్షలు క్లబ్ హౌస్ కాస్ట్ అంటే అది పెద్ద హేరాఫేరీని. అంటే నీవు అనుకున్న రౌండ్ ఫిగర్ తేవడానికి ఏ రకమైన లెక్కలైనా ఇస్తావా? ఇప్పుడు మనం లెక్కేస్తే 15 కోట్ల ప్రాపర్టీ, 14 విల్లాలు, ప్రాక్టికల్గా లెక్కేస్తే 1,10,000 ల్యాండ్ కాస్టు, 22 లక్షలు కన్స్ట్రక్షన్ కాస్ట్, అంటే 1,30,32 లక్షలు, 1,30,32 లక్షలు కాస్ట్. 10 లక్షలు నీవు చెప్పినట్టు క్లబ్ హౌస్, 1,42 లక్షలు, 5 లక్షలు 10 లక్షలు అప్రూవల్, అంటే 1,50 లక్షలకు నీ విల్లా ఇంక్లూడింగ్ ల్యాండ్ రన్నింగ్ రేట్ ప్రకారం రెడీ అవుతుంది. నీవేమంటున్నావు? 2.5 కోట్లు 3 కోట్లు ఈజీగా పెట్టచ్చు. ₹1 ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి? 1 crore ప్రాఫిట్ వస్తుంది ఒక్కొక్క విల్లా మీద, 1 crore ప్రాఫిట్, మినిమం ప్రాఫిట్. అది డెలివరీ టైం వరకు ఇంకా పెంచేస్తాడు దాని కాస్ట్, ల్యాండ్ కాస్ట్ వేసుకుంటాడు, ఇంకా మెయింటెనెన్స్ కూడా విపరీతంగా ఉంటుంది. ఇవన్నీ ఏం మెన్షన్ చేస్తలేడు. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది, అవేం మెన్షన్ చేస్తలేడు. పుట్టికి ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అంటే బిల్డర్స్కి ఏం మిగులుతలేదు.
వీళ్ళంతా సంఘసేవ చేస్తుంది, 40% ప్రాఫిట్ తీసుకొని సంఘసేవ చేస్తుంది చెప్తుంది. కానీ ఇక్కడ మనకు ముఖం మీద కాస్ట్ ₹1,00,00,000 సేవింగ్ ఒక బిల్ల మీద కనిపిస్తుంది. ₹1,00,00,000 1 crore కన్స్ట్రక్షన్ చెప్పి ₹1,50,00,000 విల్లా కట్టినందుకు ₹1,00,00,000 కమిషన్ బిల్డర్కి. ఇది న్యాయమట, కామన్ అంట. 1,50,00,000ను గుంజుకపోయి 2 కోట్లు దాటిచ్చేసిండు. దాటిచ్చేసి ఒక 40 లక్షలు ప్రాఫిట్ కింద చూపించాడు. 40-50 లక్షలు బిల్డర్ ప్రాఫిట్ 40 లక్షలే, 40-50 లక్షలు. 3 కోట్లకి ఈజీ ఇవ్వచ్చు, ఎందుకంటే బిల్డర్ కాస్టే 2 కోట్లు దాటిపోతుంది. 3 కోట్లు ఈజీగా ఇవ్వచ్చు అంటుంది. అంటే చూడండి, అంటే దారుణంగా ఉన్నారు జనాలు. 1 ఎకరా క్లబ్ హౌస్కి 10 లక్షలే, 3 ఎకరాల 52 విల్లాలకు 10 లక్షలే. ఎందుకు అట్లా అంటే అంతే కామన్. మళ్ళీ ల్యాండ్ రేటు ఎక్కువ తక్కువ అవుతుంది కదా. 15 కోట్లకే 3 ఎకరాలు తీసుకుంటే 45 కోట్లు, 45 కోట్లు డివైడెడ్ బై 52 విల్లాలు అయితే ఒక 86 లక్షలు 85 లక్షలు అవుతుంది కదా. అంటే అంటే అట్లే ఉండదు, అన్నిటికీ కోటి పైనే ఉంటుంది ల్యాండ్ కాస్ట్. డెవలప్మెంట్ కాస్ట్ ఆఫ్ 3 acres ఎక్కువ కదా, అందుకోసం రేట్ ఎక్కడైనా ఒకటే అంటారు. మరి 3 acres ల్యాండ్ మాస్ ఎక్కువ కదా, దాంట్లో 52 విల్లాలు కట్టిండు కదా, ఒక్కొక్క విల్లా కన్స్ట్రక్షన్ మీదనే 40 లక్షలు నాకేస్తుండు కదా అని అడిగితే ఇది ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ ఛానల్స్ యొక్క తీరు. జనాలకు అంటే కరెక్ట్ కాస్ట్ని చూపించకుండా బిల్డర్స్పై సింపతి పెంచే వీడియోలు చేసి మీ దగ్గర బిల్డర్స్ దోచుకుంటలేరు, వాళ్ళకే అరాకొరా ప్రాఫిట్స్తో వాళ్ళు బయటపడుతున్నారు అని చెప్పే నమ్మబలికే ప్రయత్నం ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నాయి. దయచేసి ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ని ఈ క్యాలిక్యులేషన్ చెప్పాను. నేను చెప్పింది అసలు మార్జిన్స్ ఏంటి, నీకు చూపించే మార్జిన్ ఏంటి. ఆయన 5 కోట్లకు కొనుండొచ్చు, ఇప్పుడు 15 కోట్లు అంటుండొచ్చు విల్లా ల్యాండ్ కాస్ట్. కరెక్టే, రన్నింగ్ ల్యాండ్ కాస్ట్ డివైడెడ్ బై విల్లాస్ చేస్తున్నాం కదా, అది సరిగ్గా ఉంది, నేను లేదంటలేదు. మరి ఎక్కడెక్కడ బిల్డర్ కొట్టేస్తుండు కదా, అది నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు? నువ్వు క్యాల్కులేషన్ కింగ్ కదా, నువ్వు కరెక్ట్ క్యాల్కులేషన్ చెయ్యి. 2 కోట్ల పైచిలకు ఖర్చు చూపించకు విల్లా. ఒక విల్లాకి అయ్యే ఖర్చు 200 గజాల విల్లా ఖర్చు నీకు 1,50,00,000 లోపల అయిపోతుంది. 1,50,00,000 లోపల అయిపోతుంది. ఎందుకంటే నువ్వు బల్క్ కన్స్ట్రక్షన్ చేస్తావు, మంది చెవుల పువ్వు పెట్టారు. నువ్వు ఒక్క రోలా ఒక 10 విల్లాలు 20 విల్లాలు కట్టిపారుస్తావు అంటే నీ కాంట్రాక్టర్ కూడా ఒక్కొక్క విల్లాకి సపరేట్గా తీసుకోడు. బల్క్ కాంట్రాక్ట్ ఇస్తే బల్క్ స్లాబ్లు పడతాయి, బల్క్ టైల్స్ పడతాయి, బల్క్ వాల్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అంతా బల్కే జరుగుతుంది. నీవేమో ఇండివిజువల్ ఒక హౌస్ యొక్క కాస్టింగ్ చూపిస్తుంది, అది కూడా తప్పే చూపిస్తున్నావు. 60% ఎక్కువ ఇస్తున్నావు కన్స్ట్రక్షన్ కాస్ట్. ఆ వినేటోనికి బుద్ధి లేదో చెప్పేటోనికి లేదో నాకు తెలియదు. నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు, కానీ ఎంత పచ్చిగా వైట్ బోర్డు మీద బ్లాక్ లెటర్స్తో పచ్చి మోసం. దయచేసి ఈ వీడియో చూడండి, ఆయన ఛానల్లో పోయి చూడండి. నేను చెప్తున్నా, ఆయన కమెంట్స్లో అడగండి, బాబు నువ్వు చెప్పేదంటే మళ్ళీ ఇట్లా, మళ్ళీ మంచి మార్గం అనే ఛానల్ ఇట్లా చెప్తుంది, మళ్ళీ ఏమంటావు అడగండి. ఇప్పుడు నేను చెప్పిన కాస్టింగ్ కూడా వేసుకోండి, లెక్కలు కూడా వేసుకోండి. ఈ క్లబ్ హౌస్కి 10 లక్షలు ఏంది అని అడగండి. ఈ ల్యాండ్ కాస్ట్ ఎవరు డిసైడ్ చేస్తుండ్రో, అసలు ఆయన ఎంత పే చేసిండని ఏం ప్రూఫ్ ఉంది అడగండి. అంటే ఎందుకంటే నేను ల్యాండ్ మీద డిస్ప్యూట్ లేదు, రన్నింగ్ ల్యాండ్ కాస్ట్ పెడతాడు కరెక్టే, కానీ మార్జిన్ ఒక 40% 30% వస్తుంది బిల్డర్కి అనేది పచ్చి అబద్ధం.
బిల్డర్స్కి 80% ప్రాఫిట్ వస్తుంది. ఒక్కొక్క విల్లాపై 80% ప్రాఫిట్ ఉంటుంది. టోటల్ వెంచర్పై 80% ప్రాఫిట్ ఉంటుంది. 1 కోటి పెడితే 80 లక్షలు వస్తాయి. ఇది రియాలిటీ. హై రైజెస్ కడితే మీకు చెప్పినా కదా 200% ప్రాఫిట్, 200 to 300% ప్రాఫిట్ హై రైజెస్. ఇదే ల్యాండ్పై ఒక హై రైజ్ కడితే 300% ప్రాఫిట్ వస్తుంది. విల్లాలు కడితే 60 to 80% ప్రాఫిట్ గ్యారంటీ. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి మిస్లీడింగ్ వీడియోస్ చూసి మీరు పాపం పోనీలే అని వీళ్ళు చెప్పిన ఏరియాస్లో మీరు విల్లాస్ కొన్నారంటే పప్పుల కాలేసినట్టే. ఇక్కడ కొన్ని విల్లాస్ 4 కోట్లకు కూడా అమ్ముతున్నారు. ట్రిప్లెక్స్ 4 crores 5 crores కూడా అమ్ముతున్నారు. దానికి కూడా ఇలాంటి పనికి మాలిన టాలీ చేసే లెక్కలు చూపిస్తారు. జాగ్రత్తగా ఉండండి, ప్రశ్నించండి, మేల్కోండి. మంచి మార్గం ఛానల్ చూస్తూనే ఉండండి అని చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.